Hello everyone, this is John. I warmly welcome you all to my YouTube channel, John's English Academy. ఈ రోజు మనం గతంలో టెట్లో వచ్చినటువంటి ఇంగ్లీష్ మెథడాలజీ బిట్స్ని డిస్కస్ చేద్దాం. ఈ బిట్స్ కేవలం తెలంగాణ టెట్కే కాదండి, ఆంధ్రప్రదేశ్ టెట్కు కూడా ఉపయోగపడేటటువంటి బిట్సే. దాదాపు సిలబస్ అనేది మెథడాలజీకి సిమిలర్గా ఉంటుందండి, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు. మీలో చాలామంది యాప్లో క్లాసెస్ని చూస్తూ ఉన్నారండి, ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్ని మరియు ఇంగ్లీష్ మెథడాలజీ క్లాసెస్ ఏవైతే రీసెంట్గా నేను స్టార్ట్ చేశాను, ఆ బ్యాచ్లో కూడా ఎంతోమంది జాయిన్ అయ్యారు. అయితే చాలామంది యాప్ని ఆపరేట్ చేయడంలో కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారండి. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత స్టూడెంట్గా లాగిన్ కమ్మని చెప్పాను. మీ పేరు, మీ యొక్క ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ తోటి లాగిన్ కావాలి. ఆ తర్వాత మీకు కింద స్టోర్ అనేటటువంటి బటన్ ఓపెన్ అవుతుందండి. ఓకే, ఇలా ఫోన్ ఉంటే ఇక్కడ మీకు స్టోర్, ఇక్కడ హోమ్ అనే బటన్ ఉంటుంది. ఈ స్టోర్ అనే బటన్లో మీరు మీకు కావాల్సినటువంటి కోర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, పర్చేజ్ చేయవచ్చు అండి. ఈ హోమ్ని క్లిక్ చేస్తే పర్చేజ్ చేసినటువంటి కోర్స్ మీకు ఇక్కడ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, మీ క్లాసెస్ ఓపెన్ అవుతాయి. మీరు ఏదైనా కోర్స్ తీసుకోవాలంటే స్టోర్లో ఉంటుంది, తీసుకున్న తర్వాత అది హోమ్ అనే బటన్కి వస్తుందండి. ఇక్కడ కనపడదు, ఇక్కడికి వస్తుంది. ఈ హోమ్ని క్లిక్ చేస్తే మీరు ఈజీగా క్లాసెస్ని చూడొచ్చండి. సో ఇది కొంత మీరు ఆపరేట్ చేయడం అలవాటు చేసుకుంటే ఈజీగా చేయొచ్చండి, పెద్ద డిఫికల్ట్ ఏం కాదు. స్టోర్లో ఉన్నటువంటి క్లాసెస్ హోమ్లోకి వస్తాయి. ఇప్పుడు మనం మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్స్ని ట్యాకిల్ చేద్దాం. ఎవరైతే నా క్లాసెస్ యూట్యూబ్లో వింటూ ఉన్నారో ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ నోట్స్ని రాసుకోవడానికి ట్రై చేయండి. నేను బిట్స్ చెప్పేటప్పుడు ఆన్సర్ ఏనా, బీనా, సీనా కాదండి, ఎందుకు ఈ ఆన్సర్ కాలేదు, ఎందుకు ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి, అదేవిధంగా ఆ ఆన్సర్తో సంబంధం ఉన్నటువంటి మరికొన్ని అంశాలను కూడా నేర్పిస్తాను. కాబట్టి తప్పకుండా ఒక నోట్స్ రూపంలో రాయండి. లెట్స్ స్టార్ట్ ద సెషన్. 2016 పేపర్ 1 టెట్లో వచ్చినటువంటి ఇంగ్లీష్ మెథడాలజీ బిట్స్ని మనం డిస్కస్ చేయబోతున్నాం అండి. మొదటి బిట్, ద ఫంక్షన్ బేస్డ్ అండ్ టాస్క్ సెంటర్డ్ అప్రోచ్ ఈజ్. ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ అనేటటువంటి చాప్టర్ నుంచి వచ్చింది. ఆల్రెడీ నేను మీకు కంప్లీట్గా ఈ విషయాలను యూట్యూబ్లో నేర్పించాను యాజ్ ఫ్రీ వీడియోస్. అదేవిధంగా యాప్లో కూడా ఈ వీడియోస్ని నేను అప్లోడ్ చేయడం జరిగింది. అక్కడ మీరు నేర్చుకుంది ఏంటంటే అప్రోచెస్ ఎన్ని రకాలు ఏంటివని డిస్కస్ చేసాం. అందులో ముఖ్యంగా మనం డిస్కస్ చేసింది స్ట్రక్చరల్ అప్రోచ్ గురించి, స్ట్రక్చరల్, ఓరల్, సిచ్యువేషనల్ అప్రోచ్ గురించి, అదేవిధంగా సిఎల్టి అదే కమ్యూనికేటివ్ అప్రోచ్ గురించి. అయితే ఏదైనా సరే ఒక అంశాన్ని మనం టాస్క్ సెంటర్డ్గా నేర్పిస్తే లేదా ఫంక్షన్ బేస్డ్ ఒక భాషను ఎలా వాడాలి, నిజ జీవితంలో ఎలా వాడాలి అని నేర్పిస్తే అది కమ్యూనికేటివ్ అప్రోచ్లో భాగం అవుతుందని మనం క్షుణ్ణంగా వీడియోలో నేర్చుకున్నామండి. అదే వీటి ఇక్కడ రావడం జరిగింది. ఫంక్షన్ బేస్డ్ కావచ్చు, టాస్క్ సెంటర్డ్ అప్రోచ్ ఏమిటి అని అడిగాడు. సో మనకు ఆన్సర్ ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్స్ ఏమున్నాయి, ద కమ్యూనికేటివ్ అప్రోచ్, ద సిచ్యువేషనల్ అప్రోచ్, ద ఎస్ఓఎస్ అప్రోచ్, ద స్ట్రక్చరల్ అప్రోచ్. మన ఆన్సర్ ఏంటిదండి, సిఎల్టి. కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్లోనే మనకు ఫంక్షన్ బేస్డ్ ఉంటుంది, టాస్క్ సెంటర్డ్ ఉంటుంది, స్టూడెంట్ సెంటర్డ్ ఉంటుంది అనే విషయాలను మనం నేర్చుకున్నామండి. విద్యార్థులకు స్ట్రక్చర్స్ పైన కంప్లీట్ కంపిటెన్స్ ఇవ్వకుండా నిజ జీవితంలో ఎలా వాడాలి భాషను అనేది సిఎల్టీలో నేర్పిస్తారని నేర్పించడం జరిగింది మీకు ఆల్రెడీ. దీన్ని తీసుకొచ్చిన వ్యక్తి పేరే నామ్ చామ్స్కీ అనేటటువంటి ఒక అమెరికన్ లింగ్విస్ట్ అని కూడా డిస్కస్ చేసాం. ఓకేనా, ఆ విధంగా మనం మిగతా అంశాల గురించి కూడా డిస్కస్ చేసామండి. ఎస్ఓఎస్ అంటే ఏంటిదన్నా, స్ట్రక్చరల్, ఓరల్, సిచ్యువేషనల్ అప్రోచ్ అన్న. సిచ్యువేషనల్గా స్ట్రక్చర్స్ని విద్యార్థులకు ఇంట్రడ్యూస్ చేయడం, ఆ స్ట్రక్చర్స్ నిజ జీవితంలో వాడడానికి ఉపయోగకరంగా ఉండాల్సినటువంటివి కాబట్టి ఓరల్ అని చెప్పాము. సిచ్యువేషనల్గా దాన్ని తీసుకొస్తున్నాం క్లాస్ రూమ్లో కాబట్టి స్ట్రక్చరల్, ఓరల్, సిచ్యువేషనల్ అప్రోచ్ అంటారని డిస్కస్ చేసాం. ఆల్రెడీ మనం స్ట్రక్చరల్ అప్రోచ్కి సంబంధించినటువంటి అంశాలను కూడా నేర్చుకున్నామండి. చార్ల్స్ ఫ్రైజ్ గురించి నేర్చుకున్నాం, అందులో ఉన్నటువంటి అంశాలను నేర్చుకున్నాం. కాకపోతే టాస్క్ బేస్డ్ ఏందండి, సిఎల్టి. దాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి నామ్ చామ్స్కీ. ద కమ్యూనికేటివ్ అప్రోచ్ అనేది దీని యొక్క ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ ఏ అండి. రెండోది చూడండి, ఏ టెస్ట్ ఈజ్ కన్సిడర్డ్ రిలయబుల్. ఒక టెస్ట్కు ఉండాల్సినటువంటి క్వాలిటీస్ గురించి మాట్లాడితే మనకు రిలయబిలిటీ అని ఉందండి ఒకటి. ఓకేనా, రిలయబిలిటీ ఉంటుంది, వ్యాలిడిటీ అని ఉంటుంది, యూజబిలిటీ అని ఉంటుంది, మరియు కవరేజ్ అని ఉంటుందండి. అంటే మీరు పెట్టే ఒక టెస్ట్కు ఖచ్చితంగా ఈ క్వాలిటీస్ ఉండాల్సిందే. ఇది ఫస్ట్ బిట్ అండి. రిలయబిలిటీ అని అంటే ఏంటంటే ఒక టెస్ట్ని పెట్టినప్పుడు విద్యార్థులకు మార్క్స్ వస్తాయి కదండి. ఏబిసిడి 4 విద్యార్థులకు మనం టెస్ట్ పెట్టాం, 4కి 10, 12, 10, 12 అని మార్క్స్ వచ్చాయి. ఇదే సిమిలర్ టెస్ట్ని మళ్ళీ పెట్టినా కానీ అలాంటి స్కోరే లేదా దగ్గర స్కోర్ రావాలి తప్ప ఎక్కువ ఫ్లక్చువేషన్స్ అనేవి ఉండకూడదు. అప్పుడు మాత్రమే ఆ పెట్టిన టెస్ట్ ఏదైతుందో రిలయబుల్ అంటారు. రిలయబిలిటీ అంటే ఏంటి, స్కోర్లో ఎలాంటి ఫ్లక్చువేషన్స్ ఉండొద్దు, మోర్ ఆర్ లెస్ సిమిలర్ స్కోర్స్ రావాలి. ఓకేనా, దాన్నే రిలయబిలిటీ అంటాం.
అదే ఇక్కడ ఇచ్చారు చూడండి, ఏ టెస్ట్ ఈజ్ కన్సిడర్ రిలయబుల్ ఎప్పుడు, ఇఫ్ ఆల్ ద స్టూడెంట్స్ పాస్ ఇన్ ద టెస్టా? కాదండి, పాస్ కావడం కాదు, స్కోర్స్లో ఫ్లక్చుయేషన్స్ ఉండొద్దు రీటెస్ట్ పెట్టిన. స్టూడెంట్స్ గెట్ ద సేమ్ రిజల్ట్ వెన్ ఇట్ ఈస్ కండక్టెడ్ అగైన్, స్టూడెంట్స్కి సేమ్ రిజల్ట్ రావాలి మళ్ళీ పరీక్ష పెడితే. సో మనకు మ్యాచ్ అయ్యేటటువంటి ఆన్సర్ దొరికింది. ఇట్ మెజర్స్ వాట్ ఇట్ క్లెయిమ్స్ టు మెజర్, ఇది టెస్ట్ పెట్టినప్పుడు ఏం టెస్ట్ పెట్టిరో అవే క్వశ్చన్స్ ఇవ్వాలి. ఉదాహరణకు ప్రొనౌన్సియేషన్ టెస్ట్ పెట్టిరు అనుకోండి, బిట్స్ మొత్తం ప్రొనౌన్సియేషన్ మీదనే ఉండాలి. స్పెల్లింగ్ టెస్ట్ పెట్టిరు అనుకోండి, అన్ని క్వశ్చన్స్ కూడా స్పెల్లింగ్ మీదనే ఉండాలి. సో మీరు ఏం టెస్ట్ చేయాలనుకుంటారో అదే టెస్ట్ చేయడాన్ని మనం ఇట్ మెజర్స్ వాట్ ఇట్ క్లెయిమ్స్ టు మెజర్ అంటాం. దీని యొక్క డెఫినేషన్ దేనికి సరిపోద్ది తెలుసా అండి? వ్యాలిడిటీకి. ఒక టెస్ట్ వ్యాలిడ్ ఎప్పుడవుతుంది అని అంటే మీరు ఏం టెస్ట్ చేయాలనుకుంటారో అది మాత్రమే టెస్ట్ చేసినప్పుడు. ప్రొనౌన్సియేషన్ టెస్ట్ చేయాలనుకుంటే ప్రొనౌన్సియేషన్ సంబంధించిన బిట్స్ ఇవ్వాలి, స్పెల్లింగ్ చేస్తే స్పెల్లింగే, యాంటోనిమ్స్ సినోనిమ్స్ ఇస్తే వాటి మీదే మీరు క్వశ్చన్స్ ఇవ్వాలండి. అప్పుడు మాత్రమే వ్యాలిడిటీ అనేది, ఆ క్వశ్చన్ అనేది లేదా ఆ టెస్ట్ అనేది వ్యాలిడ్ అవుతుంది. కానీ మనల్ని వ్యాలిడ్ అడగలే, రిలయబుల్ అని అడిగాడు. ఓకేనా? సో మన ఆన్సర్ ఇక్కడ బి అయింది. డి చూడండి, ఇట్ కవర్స్ ఆల్ ద ఐటమ్స్ ఇన్ ద సిలబస్. ఖచ్చితంగా సిలబస్లో ఉన్న అన్ని అంశాలను కవర్ చేయడమే కవరేజ్ కిందికి వస్తుందండి, కవరేజ్ కిందికి వస్తుంది. సో మనకు చూడండి, రిలయబిలిటీ అంటే టెస్ట్లలో ఎలాంటి టెస్ట్ పెట్టినప్పుడు స్కోర్లో ఎలాంటి ఫ్లక్చుయేషన్స్ ఉండొద్దు రీటెస్ట్ పెట్టినా కానీ. వ్యాలిడిటీ అంటే ఏం టెస్ట్ చేయాలనుకుంటారో అదే టెస్ట్ చేయడం. యూజబిలిటీ గురించి ఇక్కడ డిస్కస్ చేయలేదండి. యూజబిలిటీ అంటే కండక్టింగ్ ఎగ్జామినేషన్ అండి, దీన్నే అడ్మినిస్ట్రేషన్ అని అంటారండి. ఓకేనా? ఎగ్జామినేషన్కు తగిన అడ్మినిస్ట్రేషన్ అవసరం. క్వశ్చన్ పేపర్స్ గ్యాదర్ చేయడం కానీ, సెంటర్కి సంబంధించినవి కానీ, ఆ ఎగ్జామినేషన్ హాల్కి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ ప్రతిదీ కూడాను యూజబిలిటీ కిందికి వస్తుందండి. కవరేజ్ అంటే సిలబస్లో ఉన్నటువంటి అన్ని అంశాలను కవర్ చేయడం. సో ఇది మన యొక్క సెకండ్ క్వశ్చన్. రిలయబుల్ ఎప్పుడైతుందంటే స్టూడెంట్స్కి సిమిలర్ మార్క్స్ వస్తాయండి రీటెస్ట్ పెట్టినా కానీ. సో మన ఆన్సర్ వచ్చేసి బి అండి. ఈ మొదటి రెండు మిగతాయి చూద్దాం. ఇప్పుడు థర్డ్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ 2016 పేపర్ 1లో వస్తే, ఈ ఫోర్త్ క్వశ్చన్ ఏదైతే ఉందో 2017 పేపర్ 1లో వచ్చినటువంటిదండి. The checklist given in each unit at the end in the English textbook are meant for. ప్రతి యూనిట్ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ను ఓపెన్ చేయండి. ప్రతి యూనిట్లో మనకు రీడింగ్ ఏ, రీడింగ్ బి, రీడింగ్ సి అనేటటువంటి 3 అంశాలు, 3 టెక్స్ట్లు ఇస్తాడండి. చివరికి ఆ పాఠం, ఆ యూనిట్ మొత్తం చివరికి చెక్ లిస్ట్ ఒకటి ఉంటుందండి. అందులో ఒక బాక్స్ ఇచ్చేసి ఈ పాఠం నాకు అర్థమైందా లేదా, విద్యార్థులు చేయాల్సింది ఏంటంటే ఆ చెక్ లిస్ట్లో ఆ యూనిట్లో ఉన్నటువంటి అంశాలు అతనికి అర్థమైనయా కాలేదా, లేదా కొంతవరకే అర్థమైనయా అని ఉంటుంది. అక్కడ హెడింగ్ ఏం రాస్తుంటుంది అంటే సెల్ఫ్ అసెస్మెంట్ అని రాస్తుంటుంది. సెల్ఫ్ అసెస్మెంట్ అంటే అతనే ఏం చేయాలి, అసెస్మెంట్ చేసుకోవాలి వెదర్ ఆ యూనిట్ అర్థమైందా లేదా, వెదర్ ద ప్యూపిల్ అండర్స్టూడ్ ద పర్టికులర్ యూనిట్ ఆర్ నాట్. సో అక్కడ ఏం చేస్తాడంటే అతనికి 3 ఆప్షన్స్ ఇస్తాడండి, ఎస్, సమ్వాట్, నో అని. ఉదాహరణకు ఒక పాఠం ఉంది, లేదంటే నేనే ఈ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు నేర్చుకున్న అంశాలను మీరు అర్థం చేసుకోగలిగిరా లేదా, ఎస్, సమ్వాట్, నో అనేటటువంటి 3 ఆప్షన్స్ అక్కడ చెక్ లిస్ట్లో ఉంటాయి. విద్యార్థి తనకు తానే ఈ పాఠం నాకు అర్థమైంది, వొకాబులరీ నాకు అర్థమైంది, గ్రామర్లో ఉన్న అంశాలు అర్థమైనాయి, కొంతవరకు అర్థమైతేనేమో సమ్వాట్ అంటాడు, అసలు అర్థం కాకుంటే నో అంటాడు. సో అదే ఇక్కడ అడిగాడండి. చెక్ లిస్ట్లు ఎందుకు ఇస్తారంటే విద్యార్థికి సెల్ఫ్ అసెస్మెంట్. ఆప్షన్స్ ఏమున్నాయి ఇక్కడ, ద అసెస్మెంట్ ఆఫ్ ప్యూపిల్స్ బై దేర్ పేరెంట్సా, పేరెంట్స్ అసెస్ చేస్తారా, కాదు కదా. ద అసెస్మెంట్ ఆఫ్ ప్యూపిల్స్ బై దేర్ హెడ్ మాస్టర్ అసెస్ చేస్తాడా, కాదు కదా. ద అసెస్మెంట్ ఆఫ్ ప్యూపిల్స్ బై ద టీచర్ చేసే అసెస్మెంట్ ఇది కాదు కదండి. ఏంటిది ఇది, ద సెల్ఫ్ అసెస్మెంట్ బై ద ప్యూపిల్స్. సో మన ఆన్సర్ ఏంటిది, వాళ్ళే సెల్ఫ్ అసెస్ చేసుకుంటారు కాబట్టి ఆప్షన్ డి పెట్టాలండి. ఓకేనా? నెక్స్ట్, ద ఫైల్ ఆర్ ఫోల్డర్ విత్ ఎ కలెక్షన్ ఆఫ్ లెర్నర్స్ వర్క్ అసెంబుల్డ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్ కాల్డ్ డాష్ అన్నట్టు. ఒక ఫైల్ లేదా ఫోల్డర్ అండి, విద్యార్థులు చేసినటువంటి వర్క్ యొక్క ఒక ఫైల్ అనేది మన దగ్గర ఉంటుందండి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ విద్యార్థి ఎలా ఇంప్రూవ్ అయ్యాడు, అక్కడ అతడు రాసినటువంటి రాతాంశాలు కావచ్చు, అతడు చేసినటువంటి ఏదైనా అంశాల యొక్క వర్క్ కావచ్చు అండి, అది కరికులరే కావచ్చు లేదా కో కరికులరే కావచ్చు. ఆ అంశాల ఒక ఫైల్ ఏదైతే ఉంటుందో ఆ ఫైల్ ఆ వ్యక్తి యొక్క, స్టూడెంట్ యొక్క పూర్తి అంశాలను విద్యార్థిని అర్థం చేసుకునేటట్టుగా ఉంటుందండి. ఆ విద్యార్థి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎలా వర్క్లో డెవలప్ అవుతూ వచ్చాడు, ఎలాంటి చేంజెస్ని తీసుకురాగలిగాడో అక్కడ అర్థం చేసుకుంటాం. దానికి ఉన్నటువంటి పేరే పోర్ట్ఫోలియో అండి. సో ఇక్కడ మనకు పోర్ట్ఫోలియో ఎక్కడ కనబడుతుంది, బి. ఇది ఒక డైరెక్ట్ బిట్ అండి.
2017 పేపర్ 1లో వచ్చింది. జర్నల్ కాదు, న్యూస్ పేపరు కాదు, ఆ బిగ్ వర్షన్ ఆఫ్ ఏ బుక్ ఏం కాదండి. అదేవిధంగా అది డైరీ కాదండి. డైరీ అంటే ఏందండి, విద్యార్థి తనకు తాను రాసుకునేది డైరీ అవుతుంది తప్ప ఇక్కడ టీచర్ చేస్తున్నటువంటి కలెక్షన్ అండి లెర్నర్స్ యొక్క వర్క్. అర్థమైందా? సో డైరీ అంటే సొంత ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని రాసుకునేటటువంటిదే డైరీ అవుతుంది. సో ఇవి 3rd and 4th బిట్స్. మిగతా 2 బిట్స్ చూద్దాం. 2017 పేపర్ 1, అదేవిధంగా 2017 అదే పేపర్లో వచ్చినటువంటి మరో 2 బిట్స్ చూద్దాం. వన్ ఆఫ్ ద టూల్స్ ఆఫ్ ఫార్మేటివ్ అసెస్మెంట్ ఈజ్. ఇప్పుడు గతంలో అయితేనేమో మనకు యూనిట్ టెస్ట్లు, అసైన్మెంట్లు ఉండేనండి. కానీ ఇప్పుడు సిసిఈ వచ్చిన తర్వాత కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్, సిసిఈ వచ్చిన తర్వాత మనకు ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్ అనేటటువంటి 2 అసెస్మెంట్స్ ఉన్నాయండి. అయితే వీటిని మనం షార్ట్ ఫామ్లో ఎఫ్ఏ అంటున్నాం, ఎస్ఏ అంటున్నాం. 4 ఎఫ్ఏలను కండక్ట్ చేయాలి, 2 ఎస్ఏలను. ఎఫ్ఏ అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ అండి, కంటిన్యూస్ ప్రాసెస్. అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ ఏమో ఫార్మేటివ్ అసెస్మెంట్ అవుతుందండి. అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ ఏదైతే ఉందో అది సమ్మేటివ్ అసెస్మెంట్ అవుతుందండి. ఇది నథింగ్ బట్ యాన్యువల్ ఎగ్జామినేషన్స్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్స్ లాగా. ఓకేనా? వీటిని టర్మ్ ఎగ్జామినేషన్స్ అంటాం కదా. ఓకేనా? టర్మ్ ఎగ్జామినేషన్స్ అంటాం. ఓకేనా? టర్మినల్ టెస్ట్ అంటాం, వీటిని టర్మినల్ టెస్ట్ అంటాం, టర్మినల్ అసెస్మెంట్ అని చెప్తాం. ఇక్కడ ఫార్మేటివ్ అసెస్మెంట్స్కి మనం జనరల్గా చేయాల్సింది ఏంటంటే విద్యార్థుల యొక్క రాతాంశాలు కావచ్చు, ప్రాజెక్ట్ వర్క్లకు సంబంధించి కావచ్చు, రీడ్ అండ్ రిఫ్లెక్షన్కి సంబంధించిన వాటికి స్లిప్ టెస్ట్కి సంబంధించి మనం మార్క్స్ని కేటాయించాల్సి ఉంటుందండి. ఇవి దీంట్లో ఉన్నటువంటి అంశాలు. రాతాంశాలు ఉన్నాయి, ప్రాజెక్ట్ వర్క్ ఉంది. ఎందులో అండి? ఫార్మేటివ్ అసెస్మెంట్లో. కంటిన్యూస్గా విద్యార్థి యొక్క లెర్నింగ్ని మనం అసెస్ చేయాలంటే ఒక చిన్న స్లిప్ టెస్ట్ పెట్టాలి, రాతాంశాలను చూడాలి, రీడ్ అండ్ రిఫ్లెక్షన్, దాన్నే తెలుగులో పుస్తక సమీక్ష లాంటిది అనుకోవచ్చు. ఆ తర్వాత మనం ప్రాజెక్ట్స్ని పెడుతున్నాం. ఇవన్నీ కూడాను ఏది ఫార్మేటివ్ అసెస్మెంట్లో భాగం. అదే ఇక్కడ ఇచ్చాడండి. వన్ ఆఫ్ ద టూల్స్ ఆఫ్ ఫార్మేటివ్ అసెస్మెంట్ ఈజ్. కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ ఏమో సమ్మేటివ్ అసెస్మెంట్లో వస్తుందండి. వీటిని అకాడమిక్ స్టాండర్డ్స్ అంటారు. కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ కావచ్చు. రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చి కింద క్వశ్చన్స్ ఇస్తాడు, అది కూడా ఎస్ఏలో భాగం అండి, ఎస్ఏలో వస్తుంది. గ్రామర్కి సంబంధించినటువంటి ఒక విభాగం కూడా ఎస్ఏలోనే ఉందండి. సార్ స్లిప్ టెస్ట్లో కూడా మనం గ్రామర్ అడగొచ్చు కదా అంటే మీరు ఏదైనా అడగొచ్చు అండి స్లిప్ టెస్ట్లో. కానీ సమ్మేటివ్ అసెస్మెంట్లో అయితే ఖచ్చితంగా గ్రామర్ వస్తుంది, ఖచ్చితంగా కాంప్రహెన్షన్ ప్యాసేజ్ వస్తుంది, ఖచ్చితంగా కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ లైక్ పంక్చువేషన్స్ మరియు క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్స్ ఎలా రాయాలి, ఎక్కడ రాయాలి అనేటటువంటి ఒక బిట్ వస్తుందండి. సో ఈ 3 కూడాను అకాడమిక్ స్టాండర్డ్స్ అండి. ఇవి అకాడమిక్ స్టాండర్డ్స్. ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ పైన ఆధారపడే సమ్మేటివ్ అసెస్మెంట్ ఉంటుందండి, ఎస్ఎస్ ఉంటాయి. ఓకేనా? నేను చెప్పినటువంటి ఫార్మేటివ్ అసెస్మెంట్లో మీకు రాతాంశాలు ఉంటాయని చెప్పిన, రీడ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుందని చెప్పిన, ప్రాజెక్ట్ వర్క్ ఉంటుందని చెప్పిన, చిన్న స్లిప్ టెస్ట్ పెడతామని చెప్పిన. ఓకేనా? ఎఫ్ఏ ఏమో 20 మార్కులకు పెడితే ఎస్ఏ ఏమో 80 మార్కులకు పెడుతున్నాం. ఓకే, ఈ అంశాలు మనం తర్వాత యాప్లో క్లాసెస్ నేర్చుకునేటప్పుడు పూర్తిగా అసెస్మెంట్కి సంబంధించిన విషయాలు మీకు నేర్పిస్తాను. సో మన ఆన్సర్ ఇక్కడ ఏమవుతుందండి, ప్రాజెక్ట్ వర్క్ మనం 5 మార్కులు కేటాయించడం జరిగింది అవుట్ ఆఫ్ 20 అండి. ఫార్మేటివ్ అసెస్మెంట్ 20 మార్క్స్కి మనం పెడతాం, అందులో 5 మార్క్స్ అనేవి ప్రాజెక్ట్ వర్క్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫీచర్స్ ఆఫ్ డైరీ రైటింగ్ ఈజ్. చూడండి, మనకు డిస్కోర్సెస్ ఉన్నాయండి, మేజర్ డిస్కోర్సెస్ అని, మైనర్ డిస్కోర్సెస్ అని. 10th క్లాస్కి సంబంధించిన ఏ ఎగ్జామినేషన్ అయినా కావచ్చు, 6th to 10th చూస్తే మనకు క్రియేటివ్ రైటింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయండి. అందులో మేజర్ డిస్కోర్సెస్, మైనర్ డిస్కోర్సెస్ ఉంటాయి. సో ఏంటివి మేజర్, ఏంటివి మైనర్ అనేవి రాబోయేటటువంటి రోజుల్లో నేర్చుకుందాం. లెటర్ రైటింగ్ కావచ్చు, బయోగ్రఫీ కావచ్చు, ఎస్సే రైటింగ్ కావచ్చు, డిస్క్రిప్షన్ కావచ్చు, ఇంటర్వ్యూ కావచ్చు, కాన్వర్సేషన్ కావచ్చు, ఇవన్నీ కూడాను మేజర్ డిస్కోర్సెస్ అండి. మైనర్ డిస్కోర్సెస్ అంటే పోస్టర్ ఎలా తయారు చేయాలి, ఇన్విటేషన్ ఎలా తయారు చేయాలి, నోటీస్ ఎలా తయారు చేయాలి, ఒక డైరీ ఎంట్రీ ఎలా ఉండాలి, ప్రొఫైల్ ఎలా రాయాలి, ఇవన్నీ కూడాను మనకు ఇందులో వచ్చేటటువంటి అంశాలు మైనర్ డిస్కోర్సెస్కి. అయితే ఎప్పుడైనా ఈ బిట్స్కి ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా పుస్తకం చివరన డిస్కోర్సెస్ని ఎలా రాయాలి ఏంటనేది ఒక 2 పేజీలు కేటాయించి ఉన్నాయండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా 2 పేజీలను చదవాల్సింది. అందులో నుంచి ఒక బిట్ మనకు డిఎస్సి, ఎస్జిటికి అడుగుతాడు, ఖచ్చితంగా టెట్లో ఒక బిట్ వస్తుందండి. సో టెక్స్ట్ బుక్ మీద కొంత అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా చివరి 2 పేజీలు ఏవైతున్నాయో జాగ్రత్తగా చదివి పెట్టండి. ఓకే, ఇక్కడ చూడండి, వన్ ఆఫ్ ద ఫీచర్స్ ఆఫ్ డైరీ రైటింగ్. డైరీ అంటే ఏంటండి, మన సొంత ఫీలింగ్స్ని, సొంత ఆలోచనల్ని, మన భవిష్యత్తులో చేయబోతున్న పనులను, మన ఆలోచన దృక్పథాన్ని రాసుకునేటటువంటిది, మూడుని బట్టి రాసుకునేటటువంటిదే డైరీ. అందులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండదండి, మనకి ఎలా అనిపిస్తే అలా రాసుకునేదే డైరీ. ఇక్కడ చూడండి, మెయింటైనింగ్ ప్రాపర్ లేఅవుట్ ఆఫ్ ద టెక్స్ట్. ప్రాపర్ లేఅవుట్ వేయాలన్నా ఏమన్నా టెక్స్ట్కు రాసినటువంటి డైరీకి.
డిజైన్ అండ్ గ్రాఫిక్స్, ఏమైనా డిజైన్లు వేయాలన్నా. యూజ్ ఆఫ్ పొలైట్ లాంగ్వేజ్, చాలా పొలైట్గా లాంగ్వేజ్ని వాడాలన్నా. యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ అప్రోప్రియేట్ టు మూడ్కు తగ్గట్టు లాంగ్వేజ్ని వాడాలన్నా. ఆల్రెడీ ఏం చెప్పిన, డైరీ ఎంట్రీ అంటే మన సొంత ఫీలింగ్స్, సొంత థాట్స్ని అక్కడ రాస్తాం, అంటే మన మూడ్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. మన మూడ్ ఎలా ఉంటే మనం రాసే డైరీ ఎంట్రీ అలానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుందండి, డి అవుతుందని గమనించాడు. ఓకేనా. డిజైన్స్, గ్రాఫిక్స్ లేదా మెయింటైనింగ్ ప్రాపర్ లేఅవుట్ ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇవి ఇన్విటేషన్కి యూజ్ చేస్తాం, పోస్టర్కి యూజ్ చేస్తాం, నోటీస్కి యూజ్ చేస్తామండి. అర్థమైందా. లేఅవుట్లు, డిజైన్లు, గ్రాఫిక్స్ ఇవన్నీ అందులో భాగంగా వస్తాయి మనకు. ఓకేనా. యూజ్ ఆఫ్ పొలైట్ లాంగ్వేజ్ లెటర్స్లో రాస్తామండి. పొలైట్ లాంగ్వేజ్ని లెటర్ రైటింగ్లో రాస్తాం. ఓకేనా. మన మూడుకు తగ్గట్టు ఎక్కడ రాస్తామని చెప్పినా డైరీలో రాస్తాం. సో మా ఆన్సర్ ఏమైందండి, డి అయింది. ఓకే. కొంత టెక్స్ట్ బుక్కి సంబంధించి లాస్ట్ 2 పేజెస్ ఉన్నాయండి. అందులో డిస్కోర్సెస్కి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఎలా రాయాలి, ఏముంటుంది అనేది ఖచ్చితంగా ఒక జిరాక్స్ కాపీ మీ దగ్గర ఉండేటట్టు చూడండి. ఓకేనా. నెక్స్ట్ బిట్స్ చూద్దాం. 2016 పేపర్ 2లో వచ్చినటువంటి ఈ 2 మెథడాలజీ బిట్స్ని చూద్దాం. ఫ్రీక్వెన్సీ అండ్ యూస్ఫుల్నెస్ ఫార్మ్ ద బేసిస్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. మీకు గుర్తుందో లేదో అండి, నేను స్ట్రక్చరల్ అప్రోచ్ నేర్పించేటప్పుడు టీచింగ్ ఐటమ్స్ని ఏ బేసిస్ పైన సెలెక్ట్ చేయాలని నేర్పించాను. అందులో 3 పదాల మీద చాలా స్పెసిఫిక్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అదే ఫ్రీక్వెన్సీ, యూస్ఫుల్నెస్ అండ్ ఇందులో ఇంకోటి ఇవ్వలేదండి క్వశ్చన్లో, అదే టీచబిలిటీ. ఈ 3 కూడాను టీచింగ్ ఐటమ్స్ని సెలెక్ట్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి బేసిస్. ఏ అప్రోచ్లో నేర్పించినా మీకు స్ట్రక్చరల్ అప్రోచ్లు జరుగుతుందని నేర్పించాను. సో మన ఆన్సర్ ఇక్కడ ఏమవుతుందండి, బి అవుతుంది. చూడండి, అప్రోచెస్ కానీ, మెథడ్స్ కానీ, టెక్నిక్స్ కానీ. మెథడాలజీ అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే కొన్ని గంటలలో నేర్చుకొని పోయి 6 మార్కులు సాధిద్దామని అనుకుంటారండి. కాదండి. ఇంగ్లీష్ మెథడాలజీ అన్నప్పుడు అసలు ఇంగ్లీష్ని ఎలా టీచ్ చేయాలో అర్థం చేసుకోవడం ఫస్ట్. అందులో ఉన్నటువంటి కొన్ని టెక్నికల్ అంశాలను కావచ్చు, కొన్ని కంటెంట్కి సంబంధించినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో, మెథడాలజీకి సంబంధించిన పదాలు జనరల్ ఇంగ్లీష్లో ఎక్కువగా వాడబడవండి. సో ఆ పదాలపైన కొంత ఫెమిలియారిటీ అనేది మనం సాధించగలగాలి. ఫ్రీక్వెన్సీ కానీ, యూస్ఫుల్నెస్ కానీ, టీచబిలిటీ అనేవి టీచింగ్ ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకునే పద్ధతులలో ఉన్నటువంటి అంశాలండి. స్ట్రక్చరల్ అప్రోచ్ దగ్గర ఈ అంశాన్ని మీకు నేర్పించాను నేను. నెక్స్ట్ చూద్దామా. మైక్రో టీచింగ్ ఈజ్ డాష్. చాలామందికి తెలుసండి, మీ అందరు వింటున్న వాళ్ళు మైక్రో టీచింగ్ చేయకుండా లేరు. ఖచ్చితంగా మైక్రో టీచింగ్ పైన మీకు అవగాహన ఉంటుంది. అయితే మైక్రో టీచింగ్ అనేది ఏంటిది? అదొక అప్రోచా, అదొక టెక్నికా, అదొక మెథడా, లేదా అదొక డివైసా? చూడండి, ఇప్పుడు ఉన్నటువంటి 2016లో వచ్చినటువంటి తెలుగు అకాడమీ బుక్ని మనం ప్రామాణికంగా తీసుకొని నేర్చుకోవాలి. నేను మీకు నేర్పిస్తున్నటువంటి అంశాలన్నీ కూడా గతంలో అకాడమీ బుక్లో ఉన్న అంశాలు, ప్రస్తుత అకాడమీ బుక్లో ఉన్నటువంటి అంశాలేనండి. లేటెస్ట్ సిలబస్ ప్రకారమే. అందులో మైక్రో టీచింగ్లో మొదటి లైన్లోనే రాసి ఉంటుందండి, మైక్రో టీచింగ్ ఈజ్ ఎ ట్రైనింగ్ టెక్నిక్ అని. ఏ టెక్నిక్ అని రాసి ఉంటుంది? ట్రైనింగ్ టెక్నిక్ అండి ఇది. అర్థమైందా? ఇట్ ఈస్ నాట్ టీచింగ్ టెక్నిక్. అంటే ఇది కేవలం ఒక హౌ టు టీచ్ అనేది నేర్చుకునేటప్పుడు వాడేటటువంటిది మైక్రో టీచింగ్ అండి. అండ్ ఇట్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఇన్ ద క్లాస్ రూమ్. ఇది ఎప్పుడు వాడతాం అంటే డ్యూరింగ్ ట్రైనింగ్ వాడేటటువంటి టెక్నికే ఏమవుతుంది, మైక్రో టీచింగ్ అవుతుంది అనే విషయాన్ని గమనించాలి. అర్థమైందా? గుర్తుపెట్టుకుంటారు కదా, ఇది ఒక ట్రైనింగ్ టెక్నిక్ తప్ప టీచింగ్ టెక్నిక్ కాదు ఇది. ఇంకొక విషయం ఏంటిది, దీన్ని క్లాస్ రూమ్లో ఎట్టి పరిస్థితుల్లో మైక్రో టీచింగ్ అనేది వాడకూడదు, వాడలేము. ఓకేనా? సో ఇది యాస్టీస్గా అందులో మెన్షన్ చేసినటువంటి లైన్స్ గురించి మాట్లాడుతున్నా అండి. మైక్రో టీచింగ్ ఏంటిదండి? ఇట్ ఈస్ ఎ టెక్నిక్. ఏ టెక్నిక్ అంటే ట్రైనింగ్ టెక్నిక్ అని గుర్తుపెట్టుకోండి. సో మన ఆన్సర్ ఇక్కడ ఏమవుతుందండి, బి అవుతుందని గమనించాలి. ఓకేనా? నెక్స్ట్ 2 బిట్స్ చూద్దాం. 2017 టెట్ పేపర్ 2లో వచ్చినటువంటి ఈ 2 బిట్స్ని డిస్కస్ చేద్దాం. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హెల్ప్స్ అస్ టు గెట్ ఎ బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ ద బుక్ ఐడెంటిఫైడ్. పార్ట్స్ ఆఫ్ ద బుక్ నుంచి ఈ మధ్య కాలంలో మనకు క్వశ్చన్స్ కనబడ్డాయండి. ఖచ్చితంగా పార్ట్స్ ఆఫ్ ద బుక్ మీద మీకు అవగాహన ఉండాలి. కొన్ని పార్ట్స్ ఆఫ్ ద బుక్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అవేందో చూద్దాం. ఏ పుస్తకం యొక్క భాగము మనకు ఆ యొక్క పుస్తకం యొక్క బర్డ్స్ ఐ వ్యూని ఇస్తుంది. బర్డ్ అంటే పక్షి, ఐ అంటే కన్ను, వ్యూ అంటే దృశ్యం, చూపు. అంటే పక్షికి ఎలా కనపడుతుంది చూపు? పైనుంచి ఇలా చూసుకుంటూ వెళ్తుంది కదా, జనరల్ వ్యూ అంటారు దాన్ని, జనరల్ వ్యూ. అర్థమైందా? ఏ భాగం జనరల్ వ్యూని ఇస్తుంది. ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, జాకెట్ అని ఇచ్చాడు. జాకెట్ అంటే కవర్ పేజ్ని జాకెట్ అంటారండి. పుస్తకం యొక్క కవర్ పేజ్ని జాకెట్ అనాలి. ఓకేనా? అదే ఇక్కడ మెన్షన్ చేశాడు. కానీ అది బర్డ్స్ ఐ వ్యూని ఇస్తుందా అని అంటే లేదండి.
ఏదైనా తెలుగు అకాడమీ బుక్ మెథడాలజీ బుక్ అనేది ప్రామాణికం. అర్థమైనా? మీరు ఏమనుకోవద్దు అంటే సార్ టెక్స్ట్ బుక్ యొక్క కవర్ పేజు జనరల్ ఐడియా అని ఇస్తుందిగా అంటే లేదండి, స్పెసిఫిక్ విషయాలను మెన్షన్ చేస్తుంది. ఏ సబ్జెక్ట్ పైన ఉంది, ఏ క్లాస్ లేదా ఏ సెక్షన్కి సంబంధించినటువంటి పుస్తకం అని జనరల్ వ్యూని ఇవ్వదండి అది. సో జాకెట్. నెక్స్ట్ చూడండి ఫ్రంట్ పేజ్. ఫ్రంట్ పేజ్ అంటే మీరు ఇలా కవర్ పేజ్ని ఓపెన్ చేయగానే ఉండేదే ఫ్రంట్ పేజ్. ఏమేమి ఉంటుంది అక్కడ? నేమ్ ఆఫ్ ద బుక్ ఉంటుంది, నేమ్ ఆఫ్ ద ఆథర్ ఉంటుంది, నేమ్ ఆఫ్ ద ఎడిటర్ ఉంటుంది, నేమ్ ఆఫ్ ద పబ్లిషర్ ఉంటుంది. అర్థమైందా? అంటే పుస్తకం పేరే కాదు, ఆథర్ పేరు, ఎడిటర్ పేరు, పబ్లిషర్ పేరు కూడా ఫ్రంట్ పేజ్లో ఉంటుందండి. నెక్స్ట్ బ్లర్బ్ అంటే ఇది పుస్తకం యొక్క చివరి భాగం అండి. అర్థమైందా? కవర్ పేజ్ వెనక తిప్పండి, వెనక ఉండేటటువంటి భాగమే బ్లర్బ్ అవుతుంది. ఇదేమో కవర్ పేజ్ అయింది జాకెట్. ఈ వెనక భాగం చూసారా, దిస్ ఈజ్ బ్లర్బ్. ఈ బ్లర్బ్లో ఏమంటాడంటే మనకు కొన్ని సాలియంట్ ఫీచర్స్ని ఇస్తారండి. ఈ బ్లర్బ్లో జనరల్గా సాలియంట్ ఫీచర్స్ అంటే ఈ పుస్తకంలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఏంటివి, ఏమేమి మెన్షన్ చేశారు, ఈజీ వే టు లెర్న్ ఇంగ్లీష్ అనొచ్చు, లేదా ప్రాక్టీస్ బిట్స్ అనొచ్చు, లేదా తెలుగు ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, ఇలాంటి కొన్ని సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద బుక్ని ఇస్తారండి. సో బ్లర్బ్ యొక్క అర్థం క్లియర్ కట్గా మెన్షన్ చేస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆ బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ ద బుక్ అని అంటారండి బ్లర్బ్ని. చివరి పదం కూడా ఉంది చూద్దాం, ద ప్రిఫేస్ అని. దీన్నే ఇంట్రడక్షన్ అని కూడా అంటారండి, లేదా ద ప్రిఫేస్ అంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది సార్ అని అంటే వాట్ ఈస్ దేర్ ఇన్ ద బుక్ చెప్తుందండి, అండ్ హౌ టు యూజ్ ద బుక్ అని చెప్తుందండి. ప్రిఫేస్లో పుస్తకంలో ఏముంది, పుస్తకాన్ని ఎలా వాడాలో చెప్పేటటువంటి భాగం ఏదవుతుందో దాన్నే ద ప్రిఫేస్ అని అంటారు. మనకు కావాల్సింది ఏంటిది, బర్డ్స్ ఐ వ్యూ అంటే మన ఆన్సర్ ఇక్కడ ఉందండి, బ్లర్బ్ అనేటటువంటి పదం సి అవుతుందని గమనించాలి. నెక్స్ట్ చివరిది రిమీడియల్ టీచింగ్ అంటే ఏమిటి? అర్థమైందా? రిమీడియల్ టీచింగ్ ఖచ్చితంగా ఆల్టర్నేట్ టెట్స్లో కనబడుతున్నటువంటిదండి. గురుకుల పీజీటీ టీజీటీ ఇంగ్లీష్ రాసేవాళ్ళు, డిఎస్సి రాసేవాళ్ళు ఖచ్చితంగా ఈ సెక్షన్ మీద అవగాహన ఉండాలి. ఒక పేజ్ మ్యాటర్ కూడా ఉండదండి, కానీ పలు సందర్భాల్లో దీనిపైన క్వశ్చన్స్ వచ్చాయి. అర్థమైందా? రిమీడియల్ టీచింగ్ని ఈ యొక్క ఆప్షన్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాయండి. మీరు వాటిని చదివితే తెలిసిపోతుంది. ఓకేనా? రిమీడియల్ టీచింగ్ అంటే ఏంటిది అని అంటే నథింగ్ బట్ రీటీచింగ్. రిమీడియల్ టీచింగ్ అంటే ఎక్కడెక్కడ విద్యార్థులకు డిఫికల్టీ అనేది అనిపించింది, ఎక్కడ ఇంకొంత రీఇన్ఫోర్స్ చేస్తే బాగుంటుంది, లెర్నింగ్ని ఈజీగా ముందుకు తీసుకెళ్ళగలగాలన్నప్పుడు టీచర్ ఏం చేస్తాడనంటే అక్కడ ఒక క్రాష్ కోర్స్ని తీసుకొని రిమీడియల్ టీచింగ్ని టేకప్ చేస్తారండి. రీటీచింగ్ కాదండి. రీటీచింగ్ అంటే ఏంది, క్లాస్ రూమ్లో ఏదైతే మొత్తం అంశాలు చెప్పబడ్డాయో అవే అంశాలను మళ్ళీ టీచ్ చేయడం కాదండి రిమీడియల్ టీచింగ్ అంటే. ఇది ఎక్కువగా థియరీ మీద కాన్సన్ట్రేట్ చేయదండి, ప్రాక్టీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది రిమీడియల్ టీచింగ్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ రీటీచింగ్ కాదండి. అర్థమైందా? ఎందుకంటే ఇది నాట్ రీటీచింగ్ అండి. దీని ఫీచర్స్లో ముఖ్యమైనది ఏంటంటే రిమీడియల్ టీచింగ్ ఈజ్ నాట్ రీటీచింగ్. రీటీచింగ్ కాదండి. సంథింగ్ వేర్ అచీవ్మెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి వెరీ లో. ఒక టెస్ట్ పెడితే అందులో అచీవ్మెంట్ అనేది చాలా లోగా ఉంటే రిమీడియల్ టీచింగ్ యొక్క ఫీచరా అని అడిగిండండి. కాదండి. టెస్ట్ పెట్టినప్పుడు అచీవ్మెంట్ లెవెల్స్ అనేవి చాలా హై ఉండాలి, లో కాదండి, హై ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఎందుకు రిమీడియల్ టీచింగ్ పెట్టింది అందుకండి, అక్కడ వచ్చినటువంటి ఏదైతే డిఫికల్ట్ ఏరియాస్ ఉన్నాయో వాటి మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయించి అచీవ్మెంట్ లెవెల్స్ని పెంచేటట్టుగా ఉండాలి తప్ప తగ్గించేటట్టు కాదండి. సో లో అని ఇచ్చిండు, ఇది కాదు రిమీడియల్ టీచింగ్ అంటే. ఎందుకు రీటీచింగ్ అని చెప్పిండు, రీటీచింగ్ కాదండి, అది నాట్ రీటీచింగ్ అనాలి. నెక్స్ట్ ఏమన్నాడు, సంథింగ్ వేర్ అచీవ్మెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి వెరీ లో అన్నాడు. వెరీ లో కాదండి, వెరీ హై ఉండాలి అంటే ఇది కూడా కాదు. నీడ్ నాట్ బి హైలీ స్పెసిఫిక్ అండ్ నీడ్ బేస్డ్. నీడ్ బేస్డ్ ఉండాలి, స్పెసిఫిక్ మ్యాటర్ పైన ఆ రిమీడియల్ టీచింగ్ అనేది నడవాలండి. రిమీడియల్ టీచింగ్ అన్నప్పుడే స్పెసిఫిక్ సబ్జెక్ట్ మ్యాటర్ పైన జరిగేటటువంటిదే రిమీడియల్ టీచింగ్. ఇక్కడ ఏమన్నాడు, నీడ్ నాట్ బి హైలీ స్పెసిఫిక్ అన్నాడు. కాదండి, రిమీడియల్ టీచింగ్ అనేది హైలీ స్పెసిఫిక్ అండ్ నీడ్ బేస్డ్ అని గుర్తుపెట్టుకోవాలి. సో అవసరం లేదంటుండు, హైలీ స్పెసిఫిక్ కాదంటుండు, నీడ్ బేస్డ్ కాదంటుండు. తప్పు కదా? ఖచ్చితంగా ఇది కూడా మ్యాచ్ కాదు. నేనేమన్నా రిమీడియల్ టీచింగ్ అంటే క్రాష్ కోర్స్ అని చెప్పిన. మనకు ఆన్సర్ ఎక్కడ దొరికిందండి, డీలో దొరికింది. ఉన్నటువంటి 4 ఫీచర్స్ ఈయనే ఉన్నాయండి. రిమీడియల్ టీచింగ్ అంటే ఏంటిది తెలుసా? ఇట్ ఈజ్ నాట్ రీటీచింగ్. రిమీడియల్ టీచింగ్ అంటే ఏం తెలుసా? a test where actually achievement is expected to be very high అండి. రిమీడియల్ టీచింగ్ అంటే ఏం తెలుసా? ఇట్ ఈస్ హైలీ స్పెసిఫిక్ అండ్ నీడ్ బేస్డ్ అండి, అండ్ ఇట్ ఈస్ ఎ క్రాష్ కోర్స్ అండి, అండ్ ఇట్ ఎంఫసైజెస్ మోర్ ఆన్ ప్రాక్టీస్ అండి. ఇట్ ఎంఫసైజెస్ మోర్ ఆన్ ప్రాక్టీస్ దాన్ థియరీ. థియరీ కంటే ప్రాక్టీస్ పైన ఎక్కువ
ఎంఫసైజ్ చేసేటటువంటి టీచింగ్ని రిమీడియల్ టీచింగ్ అంటారు. ఎలాబరేటెడ్గా యాప్లో ఉన్నటువంటి క్లాసెస్లో ఈ విషయాలను నేర్చుకుందాం. నేను ప్రస్తుతానికి బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మ్యాక్సిమం అంశాలను కవర్ చేయడానికి ట్రై చేస్తానండి. సో ఈ బిట్స్ ద్వారా కొంత మెథడాలజీని అర్థం చేసుకోవడం, గతంలో వచ్చిన పరీక్షలలో వచ్చినటువంటి ఆ ప్రశ్నల సరళిని అర్థం చేసుకుంటే మనం ఏ లెవెల్ వరకు నేర్చుకుంటే బాగుంటుందని. ఇంగ్లీష్ మెథడాలజీ అనగానే 1-2 రోజులలో మెథడాలజీ నేర్చుకొని అయిపోయింది అనే దానికంటే కూడాను మీరు పూర్తి స్థాయిలో మెథడాలజీ పైన అవగాహన పెంచుకుంటే 6 మార్కులలో కనీసం 4 నుంచి 5 మార్కులు స్కోర్ చేస్తే అక్కడ వచ్చినటువంటి ఆ 0.1 or 2 డిఫరెన్స్ ఏదైతుందో మీకు ఖచ్చితంగా ఎక్కడైతే డిఎస్సి రాయబోతున్నామో అక్కడ తప్పకుండా మీకు ఉపయోగపడుతుందండి. ఇంతటితో ఈ సెషన్ని కంక్లూడ్ చేద్దాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫర్ ఫర్దర్ వీడియోస్. నా వీడియోస్ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు ఒక నోటిఫికేషన్ లేదా ఇన్ఫర్మేషన్ రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోక తప్పదండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇబ్బంది ఏం లేదండి. యూ కెన్ సబ్స్క్రైబ్ ఇట్ so that you can get all the notifications about my future videos. Thank you very much. Have a nice day. See you all of you.